నన్ను తీస్తున్నావా? హాయ్ గైస్, మా సింధు బిగ్ బాస్కి వెళ్తుంది. ఇండియన్ థింగ్స్ ఫస్ట్ తీసుకురా. వద్దు బాలే వంకిన్ ఇది కూడా బాలే. సింధు దీనిలో సన్నగా వస్తున్నావురా నువ్వు. వీఆర్ గోయింగ్ టు పిక్నిక్. Hi, hello everyone, welcome to my channel. If anyone is new here, this is Vaishnavi Gaud and I create content on lifestyle, fashion, beauty, whatever I wish for. And welcome to my day 17 and 18 of 100 days challenge. And my 100 days challenge is going so well. I hope this continues till 100 days because I was not eating any sugars, no drinks, nothing, completely healthy diet maintain చేస్తున్నాను అనమాట. సో ఈ వీకెండ్ మొత్తం కొన్ని పనులు ఉన్నాయి అండ్ ఆల్సో వీ హ్యాడ్ సమ్ ఫన్. సో ఐ వాంట్ టు షో యూ గైస్, ఐ వాంట్ టు షేర్. అండ్ నేను చాలా చాలా కష్టపడి 450 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చినాను అనమాట. ఇంకొక 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఎవ్రీ వీకెండ్ మంచి ఫన్నీ వ్లాగ్తో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ 450 సబ్స్క్రైబర్స్. ఐ డోంట్ నో హూ దే ఆర్ బట్ ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ గైస్ సో మచ్. అండ్ ఈరోజు ఏదంటే నేను లేచిందే చాలా లేట్, 10:30, 11 అవుతుంది అనుకుంటా. మా కిచెన్ చాలా చాలా అంటే చాలా గలీజ్గా ఉండే. ఎంత గలీజ్ ఉండే అంటే పురుగులు వచ్చేసినాయి చెత్త కవర్లో. సో అంతా క్లీన్ చేసి, ఇది మా బిన్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తున్నా. మాయాద్వీపంలో డోర్స్ ఉంటాయి కదా, అట్లుంటుంది అనమాట మా బిన్. మేము 2nd ఫ్లోర్లో ఉంటాం. సో ఇక్కడ నుంచి కింద లోపల ఒక 2-3 డోర్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది చాలా పనులు ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. బట్ సో ఇవే మా మాయాద్వీపం డోర్స్ అన్నమాట. చూడండి, ఒక 3 ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. కిందకు వచ్చి లోపల ఇదంతా వేసి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం హూవర్ చేసినాం, క్లీన్ చేసినాం, మాప్ చేసినాం. అండ్ వాషింగ్ క్లోత్స్, బట్టలు అన్నీ వాష్ చేసుకొని దెన్ ఐ హ్యాడ్ షవర్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిజీ డే బట్ స్టిల్ క్లీనింగ్ డే, వాషింగ్ డే, ఎవ్రీథింగ్ అనమాట. అన్నీ మిక్స్ అయిపోయినాయి. వీకెండ్ వస్తే మొత్తం ఇవే పనులు ఉంటాయి అబ్రాడ్లో. ఎవ్రీ వన్ కెన్ రిలేట్ టు దిస్. అండ్ దెన్ ఐ హ్యాడ్ షవర్. సో యాక్చువల్గా గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ రేపు పని ఉంది మనకి. సో ఈరోజు స్కిప్ చేసి రేపు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. లుక్ అట్ మై ఎలక్ట్రిక్ బ్రష్. ఐ లవ్ దిస్. ఇట్స్ జస్ట్ 10 pounds. అంటే మన ప్రైస్లో, మన ఇండియన్ ప్రైస్లో ఎంత ఉందో చెప్పండి, అంటే మన రూపీస్లో ఎంత ఉందో చెప్పండి. సో నేను పూజ చేసి ఆల్మోస్ట్ 3 weeksకి ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని, అంటే మా ఫ్రెండ్స్ చేసినారు, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేద్దాం. అండ్ చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మా ఫ్లాట్లో. పూజ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే మా ఫ్లాట్ కూడా చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఎవరో ఒకరు పూజ చేస్తూ ఉంటారు వీక్ డేస్లో, బట్ వీకెండ్స్ మాత్రం నేను చేయడానికి ట్రై చేస్తాను. బట్ 3 weeks నుంచి నేను పూజ చేయలేదు. మళ్ళీ దేవుడు మర్చిపోతే ఎట్లా? ముందే మనకు చాలా పనులు ఉన్నాయి దేవుడితో. సో తర్వాత ఫుల్ ఆకలిస్తుండే, చాలా ఘోరంగా. ఏం తినలే కదా, ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో ఐ వాస్ హ్యావింగ్ వాటర్ మెలన్. తర్వాత కుక్ చేసుకునేకి ఓపిక అయితే లేదు, బట్ వీ హ్యావ్ దోశ తినాలంటే ముందు చట్నీ చేసుకోవాలి, ఎందుకంటే దోశ రెడీ అయిన తర్వాత చట్నీ చేస్తే దోశ పాపడ్లాగా అయిపోతుంది అనమాట. సో డ్రయర్లో బట్టలు వేస్తే ఖరాబ్ అవుతాయని, బయట ఎండ వచ్చిందని బయట బట్టలు వేస్తే 2 minutes కూడా అవ్వలే, అప్పుడే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇట్లా ఉంటుంది యూకే వెదర్తో. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, సేమ్ మన లైఫ్ లాగా. అండ్ ఇప్పుడు చట్నీ చేసుకుందాం. మా మమ్మీ పల్లీతో పాటు ఇంకొక పప్పు వేసి చేస్తుంది, బట్ వీఆర్ డూయింగ్ పల్లీ చట్నీ. సో గ్రీన్ చిల్లీ, గార్లిక్, సమ్ సాల్ట్ అండ్ టామరిన్, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, అంతే మన చట్నీ అయిపోతుంది. అండ్ దోశ చట్నీ 2 ఒకే టైంకి అయిపోవాలి, అప్పుడే వేడివేడిగా తినవచ్చు. సో చట్నీ రెడీ అయిపోయింది. మన దోశ ఎంత రౌండ్గా వస్తుంది అంటే ఎర్త్ కన్నా రౌండ్గా వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ దోశనే ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి. వావ్, క్రేజీ, మస్త్ వచ్చింది కదా. అట్లా ఉంటుంది మనతో.
అండ్ తర్వాత మా సింధుకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. గర్దాలో అప్పుడు సడన్గా ఏదో రీల్ చూసింది. రీల్ చూసిన తర్వాత కాఫీ చేసుకుందాం రా, షుగర్ కొంచెమా చాలనా, ఐస్ లాటే కాఫీ కావాలంట. సో మేము ట్రై చేసినాం అనమాట. ఈ కాఫీ, ఇది మా సింధు. మా సింధు కోసం తంతాలు పడుతున్న కాఫీ, క్యాపుచినో కాఫీయా, ఐస్ లాటే కావాలంట మా సింధుకి. ఐస్ లాటే రే ఐస్ లాటే ఇన్ బియర్ గ్లాస్. తిప్పొద్దు, ఇప్పుడే వేసి తిప్పాలి. వేయు, కనిపిస్తలేరు, అందుకే నేను ఆడ తీస్తాను నా వీడియో. నువ్వు ఎక్స్ట్రా నిఖిల్ ఒకటేసారి నిఖిల్ లాగ్ చేస్తున్నా. మిల్క్ ప్లీజ్. ఐస్ లాట్ అని ఏమేమో చేస్తారు గైస్, గలీజ్ లాటే అంతా. వావ్, చూడ్డానికి బాగుంది. సింధు కొంచెం ఆ బౌల్ తీసేస్తే నీట్గా వస్తుంది వేసుకుంది వీడియో. ఇంకా ఇంకా కొంచెం పోయినా ఎందుకు లీక్ ఐస్ క్యూబ్స్ లేవు ఇంకా. ఎంత హైట్ నుంచి పడుతుంది నీకు? కొంచెం కొంచెం బరిస్తా పైనకెళ్ళి ఏమైనా షేప్ వేయచ్చు కదా బరిస్తా. ఇగో ఇదేసి ఆగు. మా సింధు ఐస్ లాట్ వేసేది. సింధు గివ్ మీ 15 pounds and take your order. చాలా బాగుంది కాబట్టి చేదు ఉంది కొంచెం. కాఫీ చేదే ఉంటుంది. మేము కష్టపడి నీకోసం ఐస్ లాటే చేస్తాం. ఎట్లా ఉంది, నచ్చిందా నీకు? బాగుంది. పనికొస్తామా రెస్టారెంట్లో? పనికొస్తారు చాలా. దొంగ ఒక చూడరా, నిజంగానే చెప్తుంది. చెత్త వెలో పాలు ఇంట్లో కిలోమీటర్ దూరం నుంచి పోసినావు కదా, అందుకే వస్తుంది. వావ్, వీడియోలో బాగా వస్తుంది. అందం మేడ్ ఇన్ బార్కింగ్ కిచెన్. మేము ఆజ్డా పోతున్నాం. ఆజ్డా నన్ను తీస్తున్నావా ఇప్పుడు రా. నువ్వు మంచి రికార్డ్ చేయి. నువ్వు హాయ్ గైస్, మా సింధు బిగ్ బాస్కి వెళ్తుంది. మేము రావట్లేదు. సో నేను చెప్తున్నా, ప్లీజ్ వైషు. మేము మా సింధూరి ప్లీజ్ చెప్తా కదా ఒక్కసారి. మంచిగా ఉంటుంది అమ్మాయి. వీడియో తీయగానే నేను లావున్నానేంటి అంటది మా సిద్ధు. సన్నగానే ఉంది కదా, లావుందా? లేదు, చూడు ఏడున్నా అసలు లావు. వైషు ఇట్లా తీయదు. ఐస్లాండ్. ఇక్కడ ఒక బాబు అసలు వినకుండా డైరెక్ట్గా మిల్క్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తూనే ఉంటాడనమాట. నేనేమో అమ్మాయికి హాయ్ చెప్తున్నా, వాడిని అసలు అబ్జర్వ్ చేయలే. వాళ్ళ మమ్మీ మేము ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ అరుస్తుంది, అయినా కూడా వాడు అసలు ఆపట్లేడు. మీకు కనిపిస్తే చూడండి. టైమ్ 6:37 అవుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుండే. ఇది వచ్చి మా హై స్ట్రీట్ అనమాట. ఇందాక ఐస్లాండ్ వెళ్ళినాం కదా, అక్కడ సమోసావి ర్యాప్స్ లాగా ఉంటే తీసుకుందాం అనుకున్నాం. లోపల స్టఫ్ మొత్తం కుక్ చేసుకొని మనమే పెట్టుకోవాలన్నమాట. సో అట్లాంటివి ఉన్నాయి, కానీ యాజ్డలో ఎక్స్పెన్సివ్ ఉన్న కొంచెం క్వాలిటీ బాగుంటుందని వెళ్తున్నాం. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే మళ్ళీ ఐస్లాండ్కే వెళ్ళాలి. మేము అనుకున్నట్టే మాకు కావాల్సింది ఇక్కడ దొరకలేదు. సో మళ్ళీ ఐస్లాండ్కి వెళ్ళి కొనుక్కున్నాం, కానీ ఇక్కడనే ఒక 20 minutes టైం వేస్ట్ చేసినాం అనమాట. మష్రూమ్
మష్రూమ్ బాగున్నాయి కదా. బియర్ గ్లాస్. కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఏ గ్లాసు. రండి గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఇండియన్ థింగ్స్ ఫస్ట్ తీసుకోరా. వద్దు బాలే వంకితే ఇది కూడా బాలే. అరే లాస్ట్ తీసుకోరా, కింద తీసుకో. చూడవే అటు. నాకు బ్రేక్ అవుతుంది వాయిస్. మేము పిక్నిక్ వెళ్తున్నాం. మేము పోతాం కిందికి. నీ లావు చల్లగట్ట. కుంఫు చేస్తున్నావా? కుంఫు చేస్తున్నావా? వీఆర్ గోయింగ్ టు పిక్నిక్. ఇది బాగుంది అసలు వ్యూ. పీస్ఫుల్ రోడ్. నో empty road, peaceful mind. ఏంది కర్రోళ్ళు ఉన్న ప్లేస్లో కూర్చుంటావా? నేనేం కూర్చోబెట్టేవారు. సింధు ఖాళీ ఉన్న బెంచ్ దగ్గర హీరోయిన్ లాగా వస్తున్నావు సింధు. చూడు కాదురా, చాలా బాగుస్తున్నాయి. చూడవే పిచ్చిదానా. ఏహే చూడ. స్పీకర్ తెచ్చుకున్నాం మేము. ఫైనల్గా మేము ఈ ప్లేస్ ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుతున్నారు, మాకేం దొరకలే. మా స్టఫ్ స్వీట్ కార్న్. ఫస్ట్ బ్లాంకెట్ తీయాలా? ఇద్దరు ఒక్కొక్కటి పట్టుకొని బ్లాంకెట్. నువ్వు తిట్టకు, నేను వీడియో తీస్తున్నా. హలో, మా మమ్మీకి చెప్తా నీ పేరు, మీ మమ్మీకి కూడా చెప్తా. మేము బ్లాంకెట్ తెచ్చుకున్నాం. చెట్టు కొరిగిరా, ఒరిగి కూర్చోవచ్చు. పురుగులు ఏమి ఉండవు కదా. ఏముండవు. మై లిటిల్ బ్యాగ్. ఇగో చిల్ టైం. వర్షం ఏమన్నా పడుతుందా? వర్షం పడ్డా మనం తడవం, ఎందుకంటే మనం పెద్ద చెట్టు కింద ఉన్నాం. సింధు, ఈ చెట్టులోంచి ఒక దయ్యం కింద ఊడిపడితే ఏం చేస్తావురా? చచ్చిపోతావా? కావాలని చెప్తున్నా కదా. 500 ml. కింద ఈ వీడియోలో నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నా. ఎట్లా తెలుసా? డ్యూయల్ క్యామ్ పెట్టినా. నిఖిల్ గాడు అడుగుచున్నాను అనుకో, మనకు కావాల్సిన ఫోటోలు తీస్తాడు మంచిగా. వస్తున్నా. గ్రీనరీకి బాగుంది కదా. సింధు, నువ్వు ఈ వాటర్లో నువ్వు కనిపిస్తున్నావు. వావ్, ఇది ఏం వాటర్ రా? రస్నానా? హ్యాపీ ఫిజా. ఓకే సింధు, దీనిలో సన్నగా వస్తున్నావు రా నువ్వు. నన్ను సన్నగా తీ అంటావు కదా. హ్యాపీ ఫిజ్లో సన్నగా వస్తున్నావు. సే హాయ్. మనం ఏడికి వచ్చినాం గాయ్స్? పిక్నిక్ వచ్చాం గాయ్స్. ఇంటి పక్కన ఉన్న పార్క్ వచ్చి పిక్నిక్ అంట. బయటకు రమ్మంటే బయటకు రారు, పార్క్ వచ్చి పిక్నిక్ అంట. సాంగ్స్ పెట్టు. వీడి స్పీకరా పెట్టురా. దాంట్లో జాయిన్ అయితే బాగుండేది. వీడి కాదా ఇది? ఎవరినైనా జాయిన్ చేసుకో. పిల్లల్ని జాయిన్ చేసుకోవద్దు, పెద్దోళ్ళనే జాయిన్ చేసుకోవాలి. వేసుకుంటే ఎవరైనా ముసలోళ్ళు వస్తే కూర్చోబెట్టుకుందాం. కూర్చోబెట్టుకొని మిక్చర్ బూందీ డాన్స్ చేద్దాం ఇట్లా. వాళ్ళు వెళ్ళిపోతారు. మన పాటలు మనం డీజే సాంగ్స్ పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. సింధు, ఈ చెట్టుకి దయ్యం ఉంటే, అరే ఈ చెట్టుకి దయ్యం ఉంటే, దయ్యం నీకు ఎక్కితే ఏం చేస్తావురా?
దస్తూర్ దాకా హుకుం. ఏం చేస్తున్నావురా? అరే పిచ్చిలేసింది ఆ దయ్యం. తల స్నానం చేస్తే నాకు భయం వేస్తుంది. దయ్యం మ్యూజిక్ ఎందుకు కాదు, తలస్నానం చేస్తే నీకెందుకు భయం అవుతుంది అంటే उसके हाथ में उसकी చెట్టు కిందకు వచ్చింది పీస్ఫుల్ గా ఉండడానికి. మీరెందుకు రా భయం పెడుతున్నారు? మనం ఎందుకు వచ్చినాం రా చెట్టు కిందకి చెప్పండి రా, గుర్తుందా? చిల్ అవ్వడానికి వచ్చినాం రా. అమ్మయ్య దయ్యం పాటలు పెట్టి సాగు కొడుతున్నావు ఎందుకు? స్వీట్ కార్న్, వాటర్ మిలన్. ఈ చెట్టు మీద నుంచి మనకి గడిపిన షిట్ వేసినాయి గాయ. రారా చూపి రారే క్లీన్ చేయరా. కాకి రెట్టేస్తుందని ప్లేస్ లొకేషన్ మార్చి సింధు, మనం ప్లేస్ ఎందుకు మార్చినాం చెప్పా సింధు? మనము ప్లేస్ ఎందుకు మార్చినాం చెప్పు? చెట్టు కింద నుండి ఓపెన్ పార్క్ వచ్చేస్తున్నాం మేము. నడుచుకుంటూ వస్తుంది. ఫైనల్లీ అవర్ వెయిటింగ్ ఈజ్ ఓవర్. మా వరుణ్ గారు వచ్చాడు. మా వరుణ్ గారు వచ్చాడు. మా గ్యాంగ్ ఫుల్ఫిల్ అయింది. చిందు ఒకటేసారి 1 నిమిషంలో అయిపోతుంది. నిమిషంలో ఏదో చేసేసి అయిపోతుంది. కూడా ఫోన్ పోయి చేసుకొని దాని తర్వాత అట్టుకోవాలి. బిజీగా ఉన్నారు అందరూ. వీడియో నైట్ కదా బాగుంటుంది. గింజ ఉంచితేనే చెట్టు వస్తుందా? అట్లాంటి భూమి మీద రోడ్లు ఎవ్వరు వేసినా వేస్టే కదరా. ఆ గింజ ఉంచితే చెట్టు ఆడ మొలకొచ్చిందా? వాటర్ మిలన్ చెట్టు. ఓకే, అది కూడా నువ్వు ఉంచిన గింజతో. వాటర్ మిలన్ బయటకే వస్తుంది బ్రో, అది కూడా చెట్టే. దానికి జస్ట్ వాటర్ మిలన్ ఇట్లా రాదు, దాని కొమ్మలు వచ్చి ఏర్లు వచ్చి వాటికే వస్తుంది. అవును బ్రో. దయ్యం ఎక్కింది దీనికి. ట్రిప్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. అబ్బాయి ఇక్కడ తెల్లగొస్తున్నాం రావే. వావ్, ఇది మేమే. బ్లెస్ యూ. ప్రీమియం 17 pounds. ఎవ్వరు కనిపించారు గైస్. 4 ఉన్నాం, మూవీ చూస్తున్నాం. మసూదా అంట సావగొడుతున్నారు నన్ను. జోర్దార్ని జార్డర్ అంటున్నారు. వీళ్ళ స్కూల్ పేరు జీ హై స్కూల్. ఇదొక దున్న మా ఇంట్లో. గుడ్ మార్నింగ్ దున్న గారు. ఇందాకేం చేస్తాను? బ్రష్ ఏమన్నదిరా ఇందాక? బ్రష్ కడుగుతారంట, తర్వాత బ్రష్ తోముతారంట. అట్లా మాట్లాడొద్దు పూజ చేస్తున్నప్పుడు. Puja boy today. Yesterday I was Puja girl. Today this boy is Puja boy. One boy is in the shower. నేను దాన్ని జాలితో చూస్తున్నా.
పోదాం. ఏడికి ఊర్లేదు రెండు మంచిగా పట్టుకొని తింటా అయిపోతుంది. నమ్మకమే అన్నది ఇట్లా క్రియేట్ చేస్తా. చల్ల చల్ల అని ముంచేస్తాడు. చెరీస్, వేర్ ఇస్ బ్లూబెర్రీస్? ఏం ముంచాను నేను, మీకు మీరే మునుగుతారు నాతో పాటు ఉంది. హాయ్ ఫ్రెండ్స్. నా కార్డ్స్ మంచి కార్డ్స్ ఉన్నప్పుడు స్నాప్ తీసుకోవాలి. కార్డ్స్ ఏం కాదన్నప్పుడు తీసుకున్నాం అనుకో ఫినిష్ చేయరా? నా కార్డ్స్ మంచి ద మెయిన్ అయోమయం క్యాండిడేట్, ఇప్పుడు నీ కార్డ్స్ ద టార్చర్ క్యాండిడేట్ ఇన్ ద గ్యాంగ్, సావగొట్టే క్యాండిడేట్ ఈడు. నైస్ క్యాండిడేట్. పెద్ద ముండా వాడు ఇక్కడ ఉన్నాడు. మీకు జోకర్ చెప్పండి రా ఎవరైనా. ద మెయిన్ బిగ్ బాస్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్. సిగ్గుపడతావేంటి సింధు? వీడియో తీయట్లే చూడిట్టు తెచ్చేస్తున్నా, తెల్లగా వస్తున్నా లేదు. అందరూ బిగ్ బాస్ పోతున్నామనే కదా. 10 of hearts. Okay.